మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळिन. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వరంగల్ ఎల్లం బజార్ మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు 15 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడికి పాలతో అభిషేకాలు చేస్తూ 15 రోజుల భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఆ పూజ కార్యక్రమాలతో పాటు ఉద్వాసన కార్యక్రమం కూడా జరిగింది. నేడు అభిషేక కార్యక్రమాలతో స్వామివారిని అక్కడే నిమజ్జనం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఒక అద్భుతమైన ఘట్టము ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా ఆవిష్కృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. 40 అడుగుల ఎత్తుగల భారీ విగ్రహాన్ని ఇక్కడ నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం కూడా చూస్తున్నాము. లడ్డు కూడా భారీ ధర పలికింది. 2,50,000 రూపాయలకి కూడా లడ్డు దక్కించుకున్నటువంటి పరిస్థితి. దాదాపు వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే భక్తులు కూడా తమ అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా తమ సెల్ ఫోన్లలో బంధించి ఆ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. ఒక మరుపురాని అనుభూతిగా ఇక్కడ మిగిలేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పాలతోటి అభిషేకాలు, పూలతోటి అభిషేకాలు, పంచామృతాల అభిషేకాలు, అలాగే పసుపు కుంకుమ అంటే వారికి భక్తికి పూజకు పనికొచ్చేటువంటి ప్రతి పూజా ద్రవ్యాలతోటి ఇక్కడ అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఎప్పుడు వరంగల్లో కూడా నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా ఈ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. భక్తులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ నగర పోలీసులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూసుకున్నారు. ఇక్కడ అన్ని వాటర్ పక్కకు పట్టకుండా కొన్ని కర్టెన్లు కట్టారు, అలాగే కవర్లు కప్పారు. ముందుకు పడకుండా కొంత దూరంగా భక్తులను ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇంత ఆధ్యాత్మిక వాతావరణము, ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలకడం అనేది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పటి వరకు మట్టి గణపతికి సంబంధించి ఫౌంటైన్ నుంచి వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు పంచామృతాలు అభిషేకాలు, పూలతో అభిషేకాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క విడతగా చేసేటువంటి అవకాశం ఉంది. పాలతో పాటు అభిషేకాలు చేసి అంటే కొన్ని వేల లీటర్ల పాలు కూడా ఇక్కడ మనకు ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మట్టి గణపతికి వేద మంత్రోచ్చారణల మధ్య ఇక్కడ అభిషేకాలతో ఇక్కడే నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము. వరంగల్ ఎల్లం బజార్ లో 15 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నారు. షోడశోపచార పూజలతో పాటు ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్ళకు కట్టేలా ఇక్కడ 15 రోజుల పాటు పూజలు మాఘ శుద్ధ భాద్రపద శుద్ధ చతుర్థి నుండి మొదలుకొని అంటే ఈ రోజు వరకు కూడా పూజ అందుకున్నారు. ఇప్పుడు ఉద్వాసన పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆదివారం రోజు అంగరంగ వైభవంగా భక్తుల నడుమ ఇక్కడ విశేష పూజలు కూడా నిర్వహించి అభిషేకాలు కూడా నిర్వహించి ఇక్కడ ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని బయటికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇక్కడే నిమజ్జన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఇక్కడ మొత్తం ఇంత పెద్ద భారీ గణపతిని పాలతో అభిషేకం చేసి ఇక్కడే కరిగే విధంగా ఇక్కడ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫౌంటైన్ దగ్గరే ఇక్కడ మొత్తానికి ఈ వినాయకుని విగ్రహ నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మట్టితోటే ఏర్పాటు చేయడంతో ఇక్కడే భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇప్పటి వరకు వరంగల్లో కూడా ఎప్పుడు ఏర్పాటు చేయలేని మట్టి గణపతిని చూడడానికి కూడా భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు. వరంగల్లో మొదటిసారిగా ఇంత పెద్ద భారీ గణనాథుని నెలకొల్పడము, దానికి సంబంధించి ఒక వేద మంత్రోచ్చారణల మధ్య ఋత్విక్కులతోటి పూజా కార్యక్రమాలు అభిషేకాలు కూడా నిర్వహించారు. ఇక్కడ కలశాలతో విశేషమైనటువంటి కలశ పూజలు కూడా నిర్వహించారు. 15 రోజుల పాటు రోజుకు ఒక రకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఇక్కడ మొత్తం వరంగల్ ఉమ్మడి వరంగల్ దృష్టిని కూడా ఎల్లం బజార్ గణపతి ఆకర్షించే విధంగా నిర్వహించారు. దాదాపు 45 లక్షలకు పైగా వ్యయం వెచ్చించి ఇక్కడ ఆకుతోట సంజు అలాగే సంధ్య దంపతులు నిర్మించి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఒక నభూతో నభవిష్యత్తు అన్న విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అభిషేక కార్యక్రమాలను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఆ పైన అభిషేకాలు అంటే పైన నుండి ఆ పాలతోటి అభిషేకాలు చేసి అక్కడ నుండి మట్టి మొత్తం వినాయకుడి అక్కడే కరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్న మొత్తం ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా దాదాపు ఇంకా కొంత లడ్డు కూడా భారీ వేలంలో కూడా వెళ్ళింది. 2,50,000 పైచిలకు ఇక్కడ లడ్డు కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భక్తులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా
దాదాపు ఒక 20 రోజుల ముందు నుండే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 2 రకాలుగా కార్యక్రమాలు, పూజల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే ముందు ఆ చిన్న గణపతితో పాటు ఇంకా ఆ పెద్ద గణపతిని కూడా, అంటే ఉత్సవ విగ్రహంతో పాటు ఇక్కడ పెద్ద గణపతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం పాలతోటి మాత్రమే ఇక్కడ అభిషేకం చేసి ఇక్కడే కరిగిపోయే విధంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా భక్తులు చొరవ తీసుకోవడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చాయి. కానీ భక్తుల సంఖ్య మాత్రం విశేషంగా తరలిరావడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అంతటి భారీ గణపతి గనక ముందుకు వస్తే ఎంత దూరం పడుతుంది అన్నది కూడా కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది. భక్తులు కూడా దూరం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మట్టి గణపతి గనక ఒకసారి కరిగితే అది ముందుకు పడేటువంటి అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నిర్వాహకులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ భక్తులకు సంబంధించి కూడా కొద్ది జాగ్రత్తలు కూడా ఎవరికి వారు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు కాబట్టి ఆ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. కొద్దిగా మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో భారీ గణపతి ఆ విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఒక్కసారి బోలో గణేష్ మహారాజ్ కి చూడండి ఒకసారి మనం చూస్తున్నాము. చూడొచ్చు ఆ పాల అభిషేకంతో ఎంత అంటే నభూతో నభవిష్యత్ అన్న విధంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇదొక ప్రహసనంగా కూడా తీసుకున్నారు. భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చి ఒక పాలాభిషేకంతో నిర్వహించేటువంటి దాన్ని కూడా మనం చూస్తున్నాము. ఈ నిమజ్జన కార్యక్రమము ఒక ఫౌంటైన్, అంటే వాటర్ ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేసి అక్కడి నుండి కూడా చూస్తున్నారు. ఈ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఒకసారి చూడొచ్చు. అంటే ఆ ఫౌంటైన్ ద్వారా వాటర్ ను ఒక పైప్ లోకి పంపించేసి, అంటే పాలతోటి అక్కడ చేస్తున్నటువంటి అభిషేకాలను కూడా మనం చూస్తున్నాము. సంజీవ్ సామ్సన్ దంపతులు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడే కరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఆ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయొచ్చు. ఆ ఫౌంటైన్ ఏర్పాటు చేసే విధంగా కూడా భక్తులు ఇక్కడ దర్శనం కూడా కలుగుతుంది. గణపతి మహారాజుకు సంబంధించి ఎప్పుడు ఇంతటి కార్యక్రమాన్ని కూడా వరంగల్ వాసులు చూడలేదన్నటువంటి ఒక అనుభూతికి అయితే లోనవుతున్నారు. దీనికి సంబంధించి కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా ఎంతసేపు కరుగుతాడో అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. పిఓపి తోటి కాకుండా మట్టితోటే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మట్టి గణపతి విగ్రహాన్ని మాత్రమే ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ మట్టి గణపతి కావడంతో ఎంతసేపు కరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇది ఈ కంటిన్యూగా ఎంతసేపు ఈ మట్టి గణపతి పాలాభిషేకం ద్వారా వస్తుందనేది కూడా మనకి ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. భక్తులు మాత్రం ఒకంత ఉద్వేగానికి లోనవుతున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు దాదాపు జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు పాలతో వచ్చినటువంటి పాలతో వచ్చినటువంటి చూశారు. ఆ పాలు మాత్రం తెల్ల కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ మట్టి కూడా కరుగుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. దాదాపు ఇక్కడ ఒక్కసారి కనుక ఇది కంటిన్యూగా అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భారీ కనిపిస్తుంది. భారీ గణనాథుడు ఇక మరి కాసేపట్లో కూడా ఇక్కడే ఆ ఫౌంటైన్ లోనే కొలువు తీరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఫౌంటైన్ లో చూడాలి ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక కొద్దిగా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత పెద్ద గణపతి వరంగల్లో నిమజ్జనం చేయించడం, అది కూడా అక్కడే చేయించేటువంటి పరిస్థితి నెలకొనడం కూడా మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు. ఒక 101 కొబ్బరికాయలతో కూడా ఇక్కడ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంత కంట్రోల్ గా లేకపోతే మాత్రం పరిస్థితులు అదుపు తప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కానీ ఈ భక్తులు చేసుకున్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా కొంత భక్తి భావంతో చూడాలి. అదే సమయంలో జాగ్రత్త కూడా పడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. చాలా వరకు దీన్ని చూసినట్టయితే భక్తులు కొంత జాగ్రత్త ఉండాల్సినటువంటి సమయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తుంది. అలాగే పాలతోటి అభిషేకాలు అంటే ఒక పద్ధతి ప్రకారం, అంటే గణనాథుని కొలువు తీర్చడమే కాకుండా గణనాథుని సేవించడం కూడా ఎలాగో తెలిసినటువంటి భక్తులాగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పాలాభిషేకం చేశారు, తర్వాత పూలాభిషేకం చేశారు. దాని తర్వాత ఈ అభిషేక కార్యక్రమాలను చూస్తుంటే మాత్రం ఎప్పుడు ఇంతవరకు అయితే ఇట్లాంటి కార్యక్రమం వరంగల్లో ఎప్పుడు కనబడలేదు. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు కొన్ని కిలోల పువ్వులు
దాదాపు కొన్ని వేల లీటర్ల పాలు ఇవన్నిటి భక్తుల ముందు ఒక గొప్ప ప్రహసనంగా కూడా మనకు కనిపిస్తుంది. అదే ప్రాంతంలో కూడా ముందు ప్లాస్టిక్ కవర్ వేసి ఒక ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేశారు. ఆ ఫౌంటైన్ లో వినాయకుడి నిమజ్జనం కూడా జరిగేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మరి కాసేపట్లో ఈ గణనాథుడు కూడా తను ఇప్పటి వరకు గణనాథుడు కూడా ఇదే ప్లేస్ లో నిమజ్జనం అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కొన్ని వేల లీటర్ల పాలను సమాయత్తం చేశారు. అయినా ఫౌంటైన్ నుంచి పాలు వస్తున్నప్పటికీ కూడా ఎంతసేపటి కరుగుతుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో వినాయక నిమజ్జనం కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కానీ భక్తులే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వరంగల్ ఎల్ఎం బజార్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.